హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బి డిఎస్సి వాళ్ళకి కానీ ఒక కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 2026 జనవరి 1 నుండి జనవరి 10వ తారీఖు మధ్య వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని టాప్ 10 క్వశ్చన్ డిస్కస్ చేస్తాను. ఇందులో డిస్కస్ చేసేది టాప్ 10 అయినా కూడా మీకు దాదాపు ఒక 30 బిట్ల వరకు కవర్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ నేను 1 కూడా ఆన్సర్స్ ఇవ్వలేదు కాబట్టి 30 బిట్ల వరకు మీకు కవర్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వీడియో చివరి వరకు చూడండి. కంటెంట్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. రైట్, క్రింది వాక్యాల్లో సరి కానిది గుర్తించండి అని అడిగాడు. మనం ఎప్పుడైనా కానీ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతుంటే ఆస్పిరెంట్ చేసే తప్పేందంటే క్వశ్చన్ సరిగ్గా చదవకుండా ఆన్సర్ చేసేస్తుంటారు. సరి అయినది సరి కానిది రెండు సరితోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి అది సరి అయినదో సరి కానిది క్లారిటీ గమనించాలా. సరి కానిది గుర్తించండి, లేదా తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి, తప్పుగా ఉన్న ప్రకటనను గుర్తించండి అంటుంటాడు. క్రింది వాక్యంలో తప్పుగా ఉన్నటువంటి వాక్యము లేదా సరికాని వాక్యం మనం గుర్తించాలి. 2025 డిసెంబర్ మాసంలో భారతదేశం మొత్తం జిఎస్టీ వసూళ్లు 1.74 లక్షల కోట్లు, అంటే 1,74,000 కోట్ల రూపాయలు మన భారతదేశంలో జిఎస్టీ ద్వారా 2024 డిసెంబర్లో వచ్చిందంట. నెక్స్ట్, జిఎస్టీ చట్టాన్ని 2017 జూలై 1న తీసుకొచ్చారు. 101వ రాజ్యాంగ సవరణ చట్టం జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో 269 క్యాపిటల్ ఏ జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. ఓకేనా? రైట్, ఇక్కడ 2016 ఆగస్టు మాసం జిఎస్టీ చట్టం అనేది ఆమోదం పొందితే 2017 జూలై 1వ తారీఖు నుంచి మన భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ఓకేనా? రైట్, అదేవిధంగా జిఎస్టీ గురించి తెలియజేసేటటువంటి అధికరణ ఎంత అనేసి అంటే 279 క్యాపిటల్ ఏ. మరి ఏదైనా ఒక రాజ్యాంగంలో ఒక అంశాన్ని చేర్చారు అంటే అక్కడ ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ ఉంటుంది. కాబట్టి జిఎస్టీ గురించి తెలియజేసేటటువంటి సవరణ ఎన్నోదంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం. ఎన్నో బిల్లు అంటే 122వ రాజ్యాంగ సవరణ బిల్లు. అదేవిధంగా మన భారతదేశంలో జిఎస్టీ పితామహుడిగా అటల్ బిహారీ వాజ్పేయిని పిలుస్తాం. జిఎస్టీ చట్టం ఆమోదించినప్పుడు అప్పట్లో మన భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. జిఎస్టీలో 5 స్లాబ్లు తీసుకొచ్చారు. ఈ జిఎస్టీ అమలు తీసుకొచ్చినప్పుడు 1 0%, 2 5%, 3 12%, 4 18%, 5 28%. ఓకేనా? ఇది జిఎస్టీ అమలులోకి తీసుకొచ్చినప్పుడు మన భారతదేశం అమలులోకి వచ్చినటువంటి జిఎస్టీ స్లాబ్ల సంఖ్య. అయితే 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం అనేది ఒకటి ముగిసింది 2025 ఆగస్టు మాసంలో. ఈ 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఒక అంశాన్ని తెరలేపారు. ఏమన్నా అంటే భారతదేశం జిఎస్టీ రీఫార్మ్స్ తీసుకురావాలని, జిఎస్టీలో సంస్కరణ తీసుకురావాలని ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం సిఫారసు చేస్తే మన భారతదేశంలో ఆల్రెడీ ఉన్నటువంటి 5 స్లాబ్లని 2 స్లాబ్లు తగ్గించారు. అంటే 0% అలానే పెట్టారు. 0% అలానే పెట్టేది లెక్కలేదు. మళ్ళీ 5% 12%కి 5% 18%కి జిఎస్టీ తగ్గించడం అనేది జరిగింది. అంటే ప్రస్తుతం మన భారతదేశంలో జిఎస్టీ సంస్కరణ తీసుకొచ్చిన తర్వాత అమల్లో ఉన్నటువంటి జిఎస్టీ స్లాబ్ల సంఖ్య ఎంత అంటే 2. 1 5%, 2 18%. అంటే 28% తీసేశారు, 12% తీసేశారు. ఓకేనా? రైట్, ఈ నూతనంగా తీసుకున్నటువంటి జిఎస్టీ సంస్కరణలు ఈ స్లాబ్లు ఎప్పటి నుంచి మన భారతదేశం అమలులోకి వచ్చాయంటే 2025 సెప్టెంబర్ 22 నుంచి ఈ స్లాబ్లు అమలులోకి రావడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 2025 డిసెంబర్ లో మన భారతదేశం మొత్తం జిఎస్టీ వసూలు సంఖ్య 1.74 లక్షల కోట్లు. జిఎస్టీ చట్టాన్ని 2016 ఆగస్టు మాసంలో తీసుకొచ్చారు. అమలులోకి తీసుకొచ్చింది 2017 జూలై 1. కాబట్టి తప్పుగా ఉన్నటువంటి వాక్యాల్లో ఇది 101వ రాజ్యాంగ సవరణ చట్టం జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. ఇది కరెక్టే, ఇది కూడా కరెక్టే. భారత రాజ్యాంగంలో 269 క్యాపిటల్ ఏ అధికారులు జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. కాదు, 279 క్యాపిటల్ ఏ జిఎస్టీ గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం ఏమైనా అంటే ఈ 2, అంటే
బి కమా డి. ఎక్కడుంది బి కమా డి? ఇక్కడ బి కమా డి ఉండాలి. ఇక్కడ బి కమా డి ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ కావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మన భారతదేశంలో జిఎస్టీ అమల్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి నేటి వరకు అత్యధిక జిఎస్టీ వసూలైన నెల 2025 ఏప్రిల్ మాసంలో అత్యధిక జిఎస్టీ వసూలు అనేది అయినాయి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి, దాంట్లో సరైనవి గుర్తించమన్నాడు. ప్రధానమంత్రి మాతృవందన యోజన రీసెంట్గా ఈ పథకం వార్తలు వచ్చింది ఎందుకు చూద్దాం. ఇక్కడ 2017 జనవరి 1 నుండి ఇది అమలవుతున్నది. 2026 జనవరి 1 నాటికి ఈ పథకాన్ని ప్రారంభించి మన భారతదేశంలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే గర్భిణీ మరియు పాలించే తల్లులు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, అదేవిధంగా నష్టపరిహారం చెల్లించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, ఈ పథకాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అమలు చేస్తుందని ఇచ్చాడు. ఈ వాక్యాల్లో సరైన వాడు అడిగాడు. ఇక్కడ చూసుకోండి, ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకాన్ని 2017 జనవరి 1 నుండి మన భారతదేశం అమలు చేస్తున్నారు. 2026 జనవరి 1 నాటికి మన భారతదేశం ఈ పథకాన్ని తీసుకొచ్చి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో పాలిచ్చేటటువంటి తల్లులు, అదేవిధంగా మనకి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం మరియు ఆర్థిక సహాయాన్ని చేసేటటువంటి ముఖ్యమైన పథకమే ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం. కాబట్టి ఇక్కడ చూడండి, దీన్ని అమలు చేసేటటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారనేసి అంటే కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, అంటే సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ప్రస్తుతం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా అంటే ఆశా పూర్ణాదేవి గారు ఉన్నారు. ఓకేనా? చూద్దాం. 2017 జనవరి 1 నుండి ఇది అమలవుతున్నది, కరెక్టే. 2026 జనవరి 1 నాటికి ఈ పథకాన్ని ప్రారంభించబడి 8 సంవత్సరాలు అవుతుందని ఇచ్చారు. కాదు, 9 సంవత్సరాలు పూర్తయింది. ఓకేనా? కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, ఈ పథకం లక్ష్యం గర్భిణీ మరియు పాలించే తల్లులకు ఆర్థిక సహాయం చేయడం మరియు నష్టపరిహారం చెల్లించడం. కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, అదేవిధంగా ఈ పథకాన్ని హోం మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. కాదు, కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. కాబట్టి వాడు అడిగింది ఇక్కడ సరి అయినవి ఏమని అడిగాడు, సరైనవి ఏమని అడిగాడు. ఇక్కడ సరి అయినవి ఏవి? ఇక్కడ ఒకటి ఏ కమా సి. కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 15 నాటికి, అంటే 2027లో స్వతంత్రం వచ్చినటువంటి రోజు నాటికి దేశంలో మొదటి బుల్లెట్ ట్రైన్ ని ఏ 2 నగరాల మధ్య ప్రారంభం చేయనున్నది అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చెప్పిందనేసి అంటే ఇక్కడ ముంబై నుండి అహ్మదాబాద్ కి మన భారతదేశం మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ తీసుకురానున్నారు. ఇక్కడ లింకప్ చేసుకోవాలి ఒక టాపిక్. మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రైన్లలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేటటువంటి ఒక రైలు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది వందే భారత్ ట్రైన్. వందే భారత్ ట్రైన్ ని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉంది, ఆ సంస్థ తయారు చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా వందే భారత్ రైల్ ని ట్రైన్ 18 అని కూడా పిలుస్తాం. అదేవిధంగా వందే భారత్ రైలు నడిపినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ సురేఖ యాదవ్ గారు. కాబట్టి ఈ విషయాలు గుర్తించుకోండి. దీంతో పాటు 2027 మార్చి 15 నాటికి మన భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం కాబోతున్నది ఏ 2 నగరాల మధ్య అనేసి అంటే మన భారతదేశంలో ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురానున్నారు మన భారతదేశంలో. ప్రస్తుతం మన భారతదేశంలో రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి పనిచేస్తున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు. ఓకేనా? మంత్రిత్వ శాఖలపై ఫోకస్ చేయండి. నెక్స్ట్, రాణి వేలు నచ్చారు, చాలా చాలా ఇంపార్టెంట్. 2023 జనవరి 8వ తారీఖున జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ బట్టి అడిగాడు ఏపీఎస్ లో. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఓకేనా? ఇక చూద్దాం. రాణి వేలు నచ్చియార్కు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి అని అడిగాడు. భారతదేశం మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధురాలు ఎవరంటే రాణి వేలు నచ్చియార్. ఈమె గురించి మనం తెలుసుకోవాలా. ఫస్ట్ ఇక్కడ రాణి వేలు నచ్చియార్ వీరమంగై
ఈమె పేరు పూర్తి పేరు వీరమంగై 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 రాణి వేలు నచ్చార్. ఈమె పేరు పూర్తి పేరు. ఈమె ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అనేసి అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈమె భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర సమర యోధురాలు, మొట్టమొదటి మహిళా స్వతంత్ర సమర యోధురాలు. నెక్స్ట్ అదేవిధంగా మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమైన దానిలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఒకటి. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పైన, భారతదేశం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ పైన మొట్టమొదటిసారిగా యుద్ధం చేసినటువంటి స్త్రీ ఎవరైనా అంటే రాణి వేలు నచ్చారు. కాబట్టి ఈమె జన్మదినం అయినటువంటి ప్రతి సంవత్సరము జనవరి 3వ తారీఖున, ప్రతి సంవత్సరము జనవరి 3వ తారీఖున ఈమె జయంతిని మనం జరుపుకుంటాం. ఓకేనా, రైట్. రాణి వేలు నచ్చార్కి సంబంధించి సరి కానిది గుర్తించమన్నారు. ఓకేనా, చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం భారతదేశం మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధురాలు రాణి వేలు నచ్చారు వీరమంగై. ఓకే, ఇది కరెక్టే. ఈమె జన్మదినం ప్రతి సంవత్సరము కూడా జనవరి 4వ తేదీన కాదు 3వ తేదీన జరుపుకుంటారు. ఓకేనా, కాబట్టి రాంగ్ ఆన్సర్ ఇది. నెక్స్ట్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన యుద్ధం చేసినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ అంటే రాణి వేలు నచ్చారు. కాబట్టి ఇది కూడా కరెక్టే. సరి కానిది ఏది? ఆప్షన్ 2 బి మాత్రమే. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇటీవల జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరైనా అంటే ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చాడు. 1 ధీరజ్ సింగ్, 2 జస్టిస్ నాగరత్న, 3 మహేష్ శరత్ చంద్ర సోనాక్, అపరేష్ కుమార్ సింగ్. వీళ్ళ 4 పేర్లు ఇక్కడ అనేది జరిగింది. ఇటీవల జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మహేష్ శరత్ చంద్ర. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ లింకప్ చేసుకోవాలా. భారతదేశంలో భారత రాజ్యాంగంలో 124వ అధికరణ సుప్రీంకోర్టు నిర్మాణం తెలియజేస్తుంది. 214 అధికరణ హైకోర్టు నిర్మాణం తెలియజేస్తుంది. మన భారతదేశంలో ఓల్డెస్ట్ హైకోర్టు ఏదైనా ఉంది అంటే అది జార్ఖండ్ హైకోర్టు. ప్రస్తుతం మన భారతదేశంలో 25 హైకోర్టులు పనిచేస్తున్నాయి. చిట్ట చివరిసారిగా ఏర్పాటు చేయబడ్డ 25th హైకోర్టు ఆఫ్ ది ఇండియా ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంటే నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక హైకోర్టు 2019 జనవరి 1వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టుని ప్రారంభించారు. ఓకేనా, రైట్. 1 ధీరజ్ సింగ్. ఇక్కడ ఆన్సర్ ఏమంటే ఆప్షన్ 3 ఆన్సర్. మహేష్ శరత్ చంద్ర సోనాక్ గారు ఇటీవల జార్ఖండ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి నియామకం పొందాడు. అయితే ధీరజ్ సింగ్ ఠాకూర్ ఎవరు? ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి చీఫ్ జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్. జస్టిస్ నాగరత్న ఎవరు? మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి 2027 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నది. ఓకేనా, మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నది, గుర్తించుకోండి. నెక్స్ట్ అదేవిధంగా అపరేష్ కుమార్ సింగ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. ఓకేనా, నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించని అడిగాడు. ఇది మొత్తం కూడా కరెంట్ అఫైర్స్. ఓకేనా, అన్ని కూడా మీకు కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాయి. ఇక్కడ 2036లో భారతదేశము ఒలింపిక్స్ మన భారతదేశం నిర్వహించనున్నారు. వేదిక అనేది ఏమి ఇప్పుడే చెప్పలేము, మళ్ళీ తర్వాత నిర్ణయిస్తారు. మేబీ అహ్మదాబాద్ ఉండొచ్చు. ఓకేనా, 2026లో మన భారతదేశం మొట్టమొదటిసారి ఒలింపిక్స్ ని నిర్వహించబోతున్నది. ఎస్, కరెక్టే. నెక్స్ట్, వివాహం చేసుకోకుండా జంటలు సహజీవనం చేయడము లేదా పెళ్లికి ముందు శృంగారంలో లేదా సెక్స్ చేయడం పాల్గొనడం తీవ్రమైన నేరంగా ఇటీవల అమెరికా దేశం ప్రకటించిందని అడిగాడు. కాదు, పెళ్లికి ముందు సహజీవనం కానీ లేదా సెక్స్ చేయడం కానీ, శారీరకంగా కలవడం కానీ, శృంగారం చేయడం కానీ చేసేది చట్ట విరుద్ధం. వీళ్ళు ఇలా చేస్తే వీళ్ళందరూ కూడా శిక్ష అర్హులుగా ప్రకటిస్తామని ఇటీవల ఏ దేశం ప్రకటించిందంటే అమెరికా కాదు, ఇండోనేషియా. ఏ దేశం అది? ఇండోనేషియా. గుర్తుపెట్టుకోండి, ఇండోనేషియా. కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 2025-26లో మొదటి 3 త్రైమాసికాలలో బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం
మన భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షించినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. 2025-26లో 3 త్రైమాసికాలలో దేశంలో పెట్టుబడులు ఆకర్షించడం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కరెక్టే. ఎందుకనేసి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల నివేదిక ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకారం మన భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అంటే దేశంలో ఎక్కువగా పెట్టుబడులు ఆకర్షించేటటువంటి పెట్టుబడులలో 25.3% పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. కాబట్టి ఇది కూడా కరెక్టే. పంచాయతీ ఎన్నికల ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు తెలంగాణ శాసనసభ ఇటీవల ఆమోదం పలికింది. ఓకేనా. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994లో ఒక నిబంధన తీసుకొచ్చారు జనాభా నియంత్రణ కోసం. ఏం నిబంధన అంటే ఎవరైతే ఏ దంపతులకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. అంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పట్లో ఉన్నటువంటి నిబంధన ఇది. వాళ్ళు మాత్రం పోటీ చేయాలి. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉంటే వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఆ నిబంధన ఉన్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నది ఒకప్పుడు. కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాలు తొలగించేశారు. ఆంధ్రప్రదేశ్ ముందే తొలగించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఆమోదం పలికి ఈ నిబంధన ఎత్తివేసింది. కాబట్టి ఇక్కడ పంచాయతీ ఎన్నికల ఇద్దరు పిల్లల నిబంధన అనే ఎత్తివేతకు తెలంగాణ శాసనసభ ఇటీవల ఆమోదం తెలిపింది. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం ఏదైనా ఉందనేసి అంటే అది బి ఆన్సర్ మాత్రమే గుర్తించుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం. అసలు ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం గురించి ఈసారి ఏ ఎగ్జామ్ జరిగినా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకేనా. లూయిస్ బ్రెయిలీ అనే అతను 1809 జనవరి 4వ తారీఖున జన్మించాడు. ఇతను ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకేనా. 1809 జనవరి 4వ తారీఖున ఫ్రాన్స్ దేశంలో ఇతను జన్మించాడు. ఇతను తన వయస్సు 3 సంవత్సరాలు 3వ ఏటనే కళ్ళు కోల్పోయాడు. అంటే అంధకారంలోకి వెళ్ళిపోయాడు. అంటే కళ్ళు ఎప్పుడైతే 3వ సంవత్సరం ఇతను పోయిందో, నాలాంటి వ్యక్తులు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు కదా. మరి ఇలాంటి వ్యక్తులు ఒక పుస్తకాన్ని చదవడం కానీ రాయడం కానీ ఏ విధంగా చేస్తారు అనే దాన్ని పసిగట్టి దానిపైన పరిశోధన చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశంలో కూడా అంధకారంలో ఉన్నటువంటి లేదా బ్లైండ్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ సులభంగా చదివే విధానము, అదేవిధంగా రాసే విధానాన్ని అనగా బ్రెయిలీ లిపిని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ఎవరనేసి అంటే లూయిస్ బ్రెయిలీ. కాబట్టి లిపి అంటే ఏమిటి? రాయడం కానీ చదవడం కానీ చేయడాన్ని లిపి అంటారు. బ్రెయిలీ లిపి అంటే ఏంటంటే కళ్ళు లేని వాళ్ళు బుక్ని ఇలా తడిమితో కూడా ఆ అక్షరాలు అర్థమవుతాయి. దాని ద్వారా అతను చదవగలుగుతాడు. కాబట్టి అలా ఇలా ముట్టుకోవడం లేదా తడమడం ద్వారా ఆ స్పర్శ ద్వారా అతను గుడ్డితనమైనా కూడా వాటిని చదవగలిగేటటువంటి ప్రత్యేకంగా ఒక పరిజ్ఞానం అనొచ్చు, దీని జ్ఞానం అనొచ్చు. లేదు అప్పట్లో ఒక సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, ఆ బ్రెయిలీ లిపిని రూపొందించాడు అతను. కాబట్టి భారతదేశంలో కనే కాక ప్రపంచవ్యాప్తంగా గుడ్డితనంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చదవడము రాయడం చేసేటట్టు వాళ్ళకి కావాల్సిన పరికరాన్ని బ్రెయిలీ లిపి అనే ఒక పరికరాన్ని రూపొందించినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే గుర్తించుకోండి, ఇతను లూయిస్ బ్రెయిలీ. కాబట్టి అతని సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించమన్నాడు. ప్రతి సంవత్సరం లూయిస్ బ్రెయిలీ జయంతి జనవరి 4 జరుపుకుంటారు. కరెక్టే. 2018 జనవరి 4న ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఇది కూడా కరెక్టే. 2019 నుండి ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. కరెక్టే. కాబట్టి ఇక్కడ సరే అయినవి ఏమైనా అంటే A, B, C. ఓకేనా. రైట్. నెక్స్ట్ కింది దినోత్సవాల్లో తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించండి అని ఇచ్చాడు. ఇక్కడ తప్పుగా ఉన్నటువంటి జతను గుర్తించాలి. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ప్రతి ఏటా కూడా జనవరి 4వ తారీఖున మనం జరుపుకుంటాం. కరెక్టే. సావిత్రిబాయి పూలే జయంతి. మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్. ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ ఫిమేల్ టీచర్.
ఓకేనా. కాబట్టి సావిత్రిబాయి పూలే జయంతి ప్రతి సంవత్సరం కూడా జనవరి 3వ తారీఖున జరుపుకుంటారు. నెక్స్ట్ ప్రవాస భారతీయ దివస్. ప్రవాస భారతీయ దివస్ అన్న ఎన్ఆర్ఐ డే, నాన్ రెసిడెంట్ డే అన్న కూడా ఇక్కడ ప్రవాస భారతీయ దివస్ వస్తుంది. కాబట్టి ప్రవాస భారతీయ దివస్ ప్రతి సంవత్సరం కూడా జనవరి 9వ తారీఖున జరుపుకుంటారు. 1915లో దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ మన భారతదేశం చేరుకున్నాడు. కాబట్టి అప్పటి నుంచి మన భారతదేశంలో ఈ దినోత్సవాన్ని ఏం చేస్తున్నారు, ప్రవాస భారతీయ దివస్ గా జరుపుకుంటూ ఉంటారు. ఓకేనా, రైట్. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 10వ తారీఖున జరుపుకుంటారు. కాబట్టి ఇది జనవరి 9 ఇచ్చారు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. కాబట్టి తప్పుగా ఉన్నటువంటి జత గుర్తు ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ ప్రపంచ హిందీ దినోత్సవం జనవరి 10 కానీ 9 ఇచ్చాడు. ఓకే, ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రంలో క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లో గుర్తించి, ప్రారంభ దశలను గుర్తించి ఆ క్యాన్సర్ నయం చేయడానికి ఆశా వ్యాన్ అనే ఒక కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించాడంటే గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గారు. అక్కడ ఆ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. భూపేంద్ర పటేల్ గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాన్సర్ కేసులను ఎర్లీగా గుర్తించి దాన్ని నయం చేసేటువంటి కార్యక్రమం కోసం ఈ కార్యక్రమాన్ని గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్, బయోవిటమిన్ వాణిజ్యపరంగా ఇటీవల ఉత్పత్తి చేసినటువంటి మొదటి దేశం ఏది అనేసి ఇక్కడ ఇచ్చాడు. మొదటి దేశం వచ్చి మన భారతదేశం. మరి బయోవిటమిన్ అంటే ఏంది సార్ అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటిది, కాలుష్యాన్ని కట్టడి చేసేటటువంటి ఒక వ్యర్థాలతో అదేవిధంగా కొన్ని ఆకులతో కొన్ని కొమ్మలతో తయారు చేయబడినటువంటి బ్లాక్ తారు, మన తారు ఉంటుంది కదా, బ్లాక్ తార్ని ఉపయోగించడాన్ని ఏమని పిలుస్తామంటే బయోవిటమిన్ అని పిలుస్తారు. ఓకేనా, పర్యావరణానికి హాని కలిగించినటువంటి అదేవిధంగా కాలుష్యాన్ని కట్టడి చేసేటటువంటి ఒక పరిజ్ఞానంతో కూడిన చెప్పచ్చు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఒక తార్ని పర్యావరణానికి హాని కలిగించదు, కాలుష్యాన్ని కట్టడి చేస్తుంది. చెక్కలతో కానీ, చెట్టు ఆకులతో కానీ, లేదా వేస్ట్ మెటీరియల్తో కానీ వీటి ద్వారా తయారు చేయబడినటువంటి ఒక బ్లాక్ తార్ని బయోవిటమిన్ అని చెప్తాం. ఓకేనా, ఇలాంటి బయోవిటమిన్ తారుని తయారు చేసినట్టు మొట్టమొదటి ఏ దేశం అంటే మన భారతదేశం. ఓకేనా, గుర్తించుకోండి. ఈ విధంగా 2025 జనవరి 1 నుంచి 10వ తారీఖు మధ్య వార్తలు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ని మనం ఒకసారి చూద్దాం. ఇది పార్ట్ 1 మిత్రమా. ఓకేనా, మరింత వివరమైనటువంటి కంటెంట్ ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు జస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మిత్రమా. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి యొక్క లింక్ను షేర్ చేయండి. ఓకేనా, జీకే కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఏపీఎస్సి, టీజీపీఎస్సి, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీలో భాగంగా 100% సిలబస్ పూర్తి చేయడంలో నేను మీకు మంచి కంటెంట్ అందిస్తాను. మన యాప్ వచ్చి ఎకానమీ వెంకటేశ్వర యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, అందులో ఎకానమీ క్లాసెస్ జరుగుతున్నాయి, జీకే క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రమా. ఓకేనా, జస్ట్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.